భయ గుణాఢ్యానంద సంపత్ప్రదా భక్తి జ్ఞాన విరాగ సాంఖ్య నియమోపేదాన్వితా యోగదా ప్రజ్ఞా విజ్ఞ ప్రభాస యోగ్యమహిత విజ్ఞానమూర్తి సదా విశ్వజ్జీవ వికాసిని అభయదా శ్రీలాలితాం భావయే. విజ్ఞాన వర్షిణి, సత్కార్య హర్షిణి, సద్భక్త పోషిణి, సద్గుణ్య భూషణి అయినటువంటి ఆ సర్వలీలా భాషినికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో దేవి యొక్క రూప గుణ లీలా వైభవాలను వివరించేటువంటి క్రమంలో ఆమె యొక్క మంత్రస్వరూపాలని, ఆ మంత్రోపాసకుల్ని, వారిని అనుగ్రహించినటువంటి లక్షణ విధానాలని చెప్పి దేవి యొక్క రూపలావణ్యాలని, స్థావరాలను ఉదాహరించడం జరుగుతోంది ఈ కింద నామాల నుంచి. దేవి సౌందర్యాన్ని అనేక రకాల కోణాల్లో చెప్పినట్లు కనిపించేటువంటి ఆ నామాల్లో ఎన్నో యోగ మంత్రశాస్త్ర రహస్యాలను నిక్షిప్తం చేయడంతో వాటి భావాలు పూర్తిగా మారిపోయి ఎక్కడో సుదూరంలో ఉన్నటువంటి పరబ్రహ్మని సమీపానికి తెచ్చి అందించేటువంటి పరమార్థ సుధా నిధులుగా నిలిచాయి ఆ నామాలు. అవేమిటి? దాదాపు అన్ని నామాలు అటువంటివే. పరిశీలించి చూస్తే ఎన్నో రత్నమాణిక్యాలు. సృష్టి అంతటినీ కూడా నియమబద్ధంగా నిమంత్రించి నిర్వహించేటటువంటి దేవి అంశగా జన్మించిన పార్వతీదేవిని మొదటగా దర్శింపజేశాయి కింద నామం. దానితో ఆమె యొక్క పవిత్ర భావనత్వాన్ని, పరమ పాతిపత్యాన్ని, విజ్ఞాన విశారదత్వాన్ని గుర్తు చేస్తాయి కూడాను. ఇంకా దేవి యొక్క సగుణ రూప విశేషాలు చెబుతూ ఆమె సామర్థ్యాన్ని, ఆమె నిర్వహించినటువంటి క్రియా విశేషాలని కూడా చెబుతున్నాయి వచ్చే నామాలు. వాటిలో మొదటిది పంచప్రేతాసనాసీన అనేది. అంటే పంచప్రేతాసనాసీన అంటే పంచప్రేతలని పిలువబడేటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అనేటువంటి వారిని ఆసనంగా కలిగింది. దీని యొక్క భావార్థ శ్లోకం బ్రహ్మ విష్ణు మహేశ్వర శివ సదాశివ్యాస్తు బ్రహ్మ్యాఖ్యన వామాజ్యేష్టకరౌద్రియాది పరశక్త్యాధిక్య సంపన్నత నిశ్చాంచల్య సుతత్వశోభిత జగత్ సంసార క్రీడోత్సవ పంచప్రేత సుఖాసనాధికరణి సిడ్నీపురీ శారదా. అంటే బ్రహ్మలని పిలువబడేటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులతోటి కూడుకొని వామ, జ్యేష్ఠ, రౌద్రి వంటి శక్తులకు మించినటువంటి శక్తితో అచంచలంగా నిలిచి నిశ్చాంచల్య సుతత్వ శోభిత జగత్ సంసార క్రీడోత్సవ అన్నారు. అంటే అచంచలంగా కదలకుండా ఉండి ఉత్తమమైనటువంటి తత్వాలతో శోభిల్లుతూ జగత్ సంసారాన్ని, ఈ జగత్ సంసారాన్ని ఒక క్రీడగా, ఒక ఆటగా, లీలగా భావిస్తూ దాన్ని నిర్వహిస్తూ పంచబ్రహ్మలైనటువంటి వాటిని ఆసనంగా కలిగిన ఈశ్వరి అని. ఈ పంచబ్రహ్మలు కూడా పంచభూతాలకు అధిపతులుగా కనుక చూస్తే లయకాలంలో పంచభూతాలతో పాటు వీరి శక్తి కూడా క్షీణించిపోయి అంతా లయమైపోతారు. వారందరూ ఒకరిలో ఒకరు. చివరకు మిగిలినటువంటి సదాశివుడు పర్యంకంగా, అంటే పరుపుగా లయమైనటువంటి నలుగురు బ్రహ్మలు ఆ ఆసనానికి కోళ్లుగా దేవి సుఖాసీనురాలవుతుంది అని దీని యొక్క అర్థం. ఇదే భావంలోనే పంచప్రేత వంచాధిశాయిని అనేటువంటి నామం కూడా చూస్తుంది జీవుల్లో. దేహంలో ఉన్నటువంటి పంచకోశాలు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు శక్తి సహాయం లేకుండా ఉన్నప్పుడు అవి ఎందుకు పనికిరావు. అచలములు, కదలేవు, అవి జడములు. అలాంటి వాటిని ప్రేతలు అంటారు. అంటే ప్రేతలే అనమాట. ఈ పంచప్రేతాలు ఆధారంగా నిర్మించబడింది దేహవంతాలను. ఈ పంచకోశాలు ఆధారంగా నిర్మించబడింది కాబట్టి ఈ పంచకోశాలు కూడా శక్తి లేకపోతే ప్రేతల కిందే లెక్క. కాబట్టి అటువంటి ఈ పంచప్రేతాల ఆధారంగా నిర్మించబడినటువంటి దేహాల్లో వాటి మీద ఆత్మరూపంగా అధివసించి నిలిచి వాటికి చైతన్య శక్తిని ప్రసాదిస్తోంది అని దీని యొక్క అంతరార్థం. ఇక ప్రేత అనే పదాన్ని
ప్ర ఈత అని కనుక విడదీసి పరిశీలిస్తే ప్ర అంటే చక్కగా, ఈత అంటే వెళ్ళింది అని అర్థం. అంటే చక్కగా వెళ్ళింది అంటే ఎక్కడికి వెళ్ళింది? పరలోకాలు కనుక అనుకోవచ్చు, లేదా పంచభూతాల్లోకి కూడా అనుకోవచ్చు. ఏది వెళ్ళింది? ఈ ఈ దేహం అనేది. అంటే సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా లయం అవ్వాల్సిందే. అలా లయమయ్యే సృష్టినే ఆసనంగా కలిగి సృష్టి అంతా లయమవుతుంది. అంటే ఈ సృష్టి చక్కగా వెళ్ళింది అని అర్థం అనమాట. అలా చక్కగా వెళ్ళేటువంటి లయమైనటువంటి సృష్టిని ఆసనంగా కలిగింది అంటే సృష్టి అంతా వ్యాపించి దానిపై అధిష్ఠించింది అని అర్థం. అంటే ఆమెకు ఈ సృష్టి అంతా కూడా ఒక సింహాసనం అనమాట. ఆ సింహాసనానికి ఈ పంచబ్రహ్మలు అంటే పంచభూతాలు ఇవన్నీ కూడా వాటికి కోళ్ళుగా నిలుస్తుంది అని. ఇక జ్ఞానార్ణవతంత్రం అని ఒక గ్రంథం ఉంది. అందులో పార్వతి శివుణ్ణి అడుగుతుంది, ఓ దేవా మహాదేవా, పంచప్రేతలు అంటే ఎవరు? ఎందుకు వారు నిర్జీవులు అయ్యారు? ఎందుకు వారు ప్రేతలు అయ్యారు అని అడుగుతుంది అనమాట. అడిగితే అప్పుడు శివుడు చెబుతాడు, సాధు పృష్టం త్వయా భద్రే పంచప్రేతాసనం కథం బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివ పంచప్రేతావరారోహే నిశ్చలా ఏవతే సదా బ్రహ్మాణ పరమేశాని కర్తృత్వం సృష్టిరూపకం వామాశక్తిస్తు సాజ్ఞేయ బ్రహ్మప్రేతో న సంశయ శివస్య కరణం నాస్తి శక్తేస్తు కరణం యతః అంటాడు. అంటే ఓ దేవి జాగ్రత్తగా విను, నేను చెప్పేది ఈ పంచప్రేతల కథ చెప్తున్నాను నేను. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అనేవాళ్ళు పంచప్రేతాలు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి ఆయన యొక్క శక్తి వామాశక్తి. ఆ వామాశక్తి లేనప్పుడు ఆయన నిశ్చలుడు, కదలిక లేనివాడు, ప్రేత అవుతాడు ఆయన. అలాగే మిగిలిన వారు కూడా తమ శక్తులు లేనప్పుడు ప్రేతలు అవుతున్నారు అని చెప్తాడు. అలాంటి నిశ్చలుడు ప్రేతలైనటువంటి పంచబ్రహ్మలు కూడా దేవికి ఆసనంగా ఉన్నారు అని అర్థం. ఇక శంకరాచార్యుల వారు ఇదే భావాన్ని సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకంలోనే అంటారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అంటూ ప్రారంభిస్తారు. అంటే అమ్మా, శక్తి లేనప్పుడు శివుడు కూడా నిశ్చలుడు, ఎందుకు పనికిరాడు, నిర్వికారుడు, ఏ పని చేయలేనివాడు, ఏమీ చేయలేనివాడు అని కీర్తిస్తారు ఆయన దేవుని దాంట్లో. ఇక వామాచారంలో ఒక విధమైనటువంటి సంప్రదాయం ఉంది, అది ఇక్కడ వర్తించదు కానీ ఒకసారి చెప్పుకోవచ్చు దాని గురించి. ఈ వామాచారంలో ఎంతో బాగా పైకి వెళ్ళిన సంత్రసాధన చేసేవారికి పంచముండి అని ఒక ఆసనం ఉపయోగిస్తారు వాళ్ళు. ఈ పంచముండి అంటే పాము, కప్ప, కుందేలు, నక్క, మనిషి ఇలాంటి మొదలైనటువంటి 5 పుర్రెల్ని భూమిలో పాతిపెట్టి ఆ పైన కూర్చుండి ధ్యానం చేయడం, అది వామాచార తాంత్రిక సంప్రదాయం. అది పంచభూతాల గురించి నానటువంటి ఈ పంచప్రేతలతో కూడిన ఆసనం అనే భావం వామాచారమైన తంత్రశాస్త్రంలో ఉంది, కానీ ఆ అర్థం ఇక్కడ ఈ నామంలో దేవికి వర్తించదు. ఆ తంత్రశాస్త్రంలో ఉన్నవారు బహుశా ఈ నామానికి ఆ విధంగా అర్థం చెప్పుకోవచ్చు, కానీ ఆ అర్థం మటుకు కాదు. ఇక్కడ ఉన్న సమయాచారంలో ఉన్నటువంటి నామాలు ఇవన్నీ. ఇక ఇక్కడి నుంచి కూడా పంచకృత్య పరాయణ అనేటటువంటి నామం వరకు కూడా, అంటే 274, 275 నామం అది. అక్కడ వరకు కూడా దేవి యొక్క కృత్యములు, వాటికి తగినటువంటి సగుణ రూపాలు కూడా చెప్పబడుతుంటాయి. పంచబ్రహ్మలు తమ శక్తిని నిరుపయోగం అయినప్పుడు వారిని ప్రేతలు అంటారని, ఆ ప్రేతలనే ఆసనంగా కలిగిందని ఈ నామం యొక్క భావం. దీని వెనుక ఎంతటి శక్తివంతులైనా, ఎంతటి దేవతలైనా కానీ ఆ శక్తి కనుక సన్నగిలితే పరాశక్తికి తలవంచాల్సిందే అన్నది ఇందులో ఉన్న అంతరార్థం. అన్నింటినీ మించినటువంటి ఆదిశక్తి ఆసనానికి ఆసరాగా అంతటి బ్రహ్మరూపులే నిలిచారంటే అది దేవి యొక్క ఔన్నత్యాన్ని చాలడమే. అది బ్రహ్మాసన, బ్రహ్మ భావన, బ్రహ్మ సాధన, బ్రహ్మ శోధన అన్నీ ఆ పరమేశ్వరే. శక్తి లేని శివుడు నిర్వికారుడు, కదలిక లేనివాడు అనే భావాన్ని ప్రేత అనే పదంతో సూచించడం ద్వారా సృష్టిలో చలనం లేనటువంటి ప్రతి వస్తువుకి కూడా ఆ అర్థం వర్తిస్తుందని, అలా అసలు సృష్టియే అనిత్యమని, అశాశ్వతమని, ఆ సృష్టినే ఆసనంగా కలిగింది దేవి అనేటువంటి ఎన్నో భావాలను కలిపి చెప్పింది ఈ పంచప్రేతాసనాసీన అనేటువంటి కింద నామం. దేవి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని నిగూఢంగా చెప్పే నామం ఇది. ఆ పంచబ్రహ్మణ యొక్క పరమార్థ స్వరూపం దేవి లీలా విలాసమే అంటోంది తర్వాత నామం. అది పంచబ్రహ్మస్వరూపిణి అనే నామం.
దాని యొక్క అర్థం పంచబ్రహ్మల యొక్క స్వరూపమైనది, పంచబ్రహ్మనే తన రూపంగా కలిగింది. దాని యొక్క భావార్థ శ్లోకం సద్యోజాతక మూల మంత్రయధిపాన్ బ్రహ్మాది తద్దేవత స్వాహంకార మనోవికాస కథితాన్ యా పంచ బ్రహ్మాత్మకాన్ త్వల్లీలాత్మక పంచ విష్ణు మహితాన్ తద్యేక శక్త్యాత్మికా పంచబ్రహ్మ స్వరూపిణి సురమణి సిడ్నీపురి శారదా అని. అంటే సద్యోజాతక మూల మంత్ర యధిపాన్ బ్రహ్మాది తద్దేవత అన్నారు. అంటే సద్యోజాతాది మూలమంత్రాలకి అధిష్టాన దేవతలైనటువంటి బ్రహ్మ మొదలైన పంచబ్రహ్మల రూపంలో అహంకారాన్ని విసర్జించిన మనస్సు వికసించడానికి కారకులైనటువంటి పంచబ్రహ్మల రూపంగా, అంటే స్వాహంకార మనోవికాస కథితాన్ యా పంచ బ్రహ్మాత్మకాన్. అంటే అహంకారాన్ని విసర్జించినటువంటి మనస్సు వికసించడానికి కారణాలు, ఆ కారణాలైనటువంటి పరబ్రహ్మల రూపంగా తన యొక్క లీలతో పంచ విష్ణువులు పంచశక్తుల్ని కూడా సమన్వయించేటటువంటి పంచబ్రహ్మల రూపం తానే అయినటువంటి ఈశ్వరి. ఇక పంచకృత్యాలు ఉన్నాయి: సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం అని చెప్పి. ఈ 5 కృత్యాలని కూడా క్రమంగా సక్రమంగా నిర్వర్తించడానికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులైనటువంటి పంచబ్రహ్మలను ఏర్పాటు చేసింది దేవి. పంచకృత్య పరాయణ ఆవిడ పేరు. అందుకని వారి రూపాలన్నీ కూడా తానే అయి సృష్టిని నిర్వహిస్తోంది. ఈ పంచబ్రహ్మలకి కూడా సృష్టి కార్యనిర్వహణకు తన రూపాలైనటువంటి వామ, జ్యేష్ఠ, రౌద్రి, ఆది, పర అనేటువంటి శక్తుల్ని సహాయంగా ఇస్తుంది. అంటే బ్రహ్మకు వామ, విష్ణువుకి జ్యేష్ఠ, రుద్రుడికి రౌద్రి, ఈశ్వరుడికి ఆది, సదాశివుడికి పర అనేటువంటి శక్తులని సహాయంగా ఇస్తుంది. అందువల్ల ఆ శక్తి రూపంలో తానే అందులో ఉన్నది, పంచబ్రహ్మలో ఉన్నది అని అర్థం. ఈ పంచబ్రహ్మల యొక్క మంత్రాల్లో సద్యోజాత, వాసుదేవ, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్యమైనటువంటి పంచరుద్ర రూపాలుగా ఉండి తానే ఉండి సృష్టిని నియంత్రిస్తుంది దేవి అని చెప్తోంది. ఇక లింగ పురాణంలో అయితే జీవుడు, ప్రకృతి, బుద్ధి, అహంకారం, మనస్సులు వీటిని పంచబ్రహ్మలు అన్నారు. అలాగే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలైనటువంటి తన్మాత్రలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని కూడా పంచబ్రహ్మలని చెప్పారు లింగ పురాణంలో. అవన్నీ కూడా దేవి రూపాలే అని భావం. ఇక గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువుకి నారాయణ, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధులని 5 రూపాలుగా ఉన్నట్లుగా చెప్పబడింది గరుడ పురాణంలో. వారిని పంచబ్రహ్మణులు కూడా పిలుస్తారు. వారందరి శక్తి స్వరూపమే దేవి అంటే. ఇక మాతృకావర్ణాలైన అక్షరాలలో చూస్తే క, చ, ట, త, ప అనేటువంటి 5 అక్షరాలని కూడా పంచబ్రహ్మలు అంటారు. ఆ అక్షర పరబ్రహ్మ స్వరూపమే దేవి అని కూడా ఇంకో రకంగా అర్థం. ఇక తైత్తరీయోపనిషత్తులో చక్కటి కథ ఒకటి ఉంది. పంచబ్రహ్మల గురించి ఎంతో వివరంగా చెప్తూ ఒక కథ చెప్తారు. వరుణుడనే ఒక మహర్షి ఉన్నాడు. ఆయన కుమారుడు భృగువు. ఆ భృగువు తండ్రిని గురించి ఈ విధంగా అడుగుతున్నాడు. తండ్రి, నాకు బ్రహ్మాన్ని గురించి చెప్పమని కోరతాడు. దానికి ఆ వరుణుడు ఇలా సమాధానిస్తుంటాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిద సంవిశంతి తద్విజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అంటాడు. అంటే నాయన, దేని నుండి అన్ని భూతాలు ప్రభవిస్తున్నాయో, జనిస్తున్నాయో, పుడుతున్నాయో, దేని వలన జీవిస్తున్నాయో, మళ్ళీ తిరిగి అవి దేని యందు లీనమైపోతున్నాయో అదే బ్రహ్మం తెలుసుకో. దాన్ని ప్రయత్నించి తపస్సుతో తెలుసుకో అంటాడు. దాంతో ఆ భృగు తపస్సు చేసి ముందుగా ఒక్కొక్క సోపానంగా తెలుసుకుంటూ ఉంటాడు. ముందు అనుకుంటాడు అన్నం బ్రహ్మేది విజానాత్ అనుకుంటాడు. అంటే అన్నమయ కోసమే బ్రహ్మం అనుకుంటాడు ఆయన. ఆ తర్వాత అది కాదని తెలిసి ఇంకా ముందుకు తపస్సు చేస్తాడు. చేస్తే ప్రాణం బ్రహ్మేది విజానాత్ అంటే ప్రాణమయ కోశం, అదే బ్రహ్మ అనుకుంటాడు. ఆ తర్వాత మనో బ్రహ్మేది విజానాత్, మనోకోశం ఉంది దీనికంటే పైది, అది బ్రహ్మం అనుకుంటాడు. తర్వాత విజ్ఞానం బ్రహ్మేది విజానాత్ అనుకుంటాడు. అంటే విజ్ఞానం, ఈ మనసు దాటిన విజ్ఞానం కోసం ఉంది, ఆ విజ్ఞానం కోసం బ్రహ్మం పరబ్రహ్మం అని. అది కూడా కాదని తెలిసిన తర్వాత ఆనందం బ్రహ్మేది విజానాత్ అనుకుంటాడు. అంటే ఆనంద కోసం ఉంది, ఆనంద కోసం బ్రహ్మానందం అని
దాని యొక్క అదే పరబ్రహ్మం అనుకుంటాడు. చివరకు దానికి కూడా మూలమైనది ఇంకో చిదానందం అని ఉందని అదే పరబ్రహ్మం అని చేసుకుంటాడు. ఆ విధంగా ఇవన్నీ పంచబ్రహ్మలని వాటికి అతీతమైన దేవి అనేటువంటి భావం కూడా ఈ నామంలో ఉంది. ఇక లలిత త్రిశతి భాష్యంలో శంకరాచార్యుల వారు ఈశానాది బ్రహ్మమయ్యై నమః అనే నామానికి వివరణ ఇస్తూ ఎలా అంటారంటే, ఈశానాదులు అంటే ఈశానుడు మొదలైన వారందరూ కూడా అధికార పురుషులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరాలు వీళ్ళందరూ వాళ్ళకి అధికారం ఇవ్వబడింది. వారికి కూడా అహంకారం ఉంది, అహం అనే బుద్ధి ఉంది. అంటే నాకు అధికారం ఇవ్వబడింది, నేను ఈ పని చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉంది వారికి. వారిలో కూడా అంతర్యామిగా అంతర్గతంగా ఉంటూ బుద్ధి ప్రేరణకు కావలసినటువంటి సచ్చిదానంద స్వరూప బ్రహ్మానంద ప్రకాశ రూపమై దేవి స్ఫురిస్తోంది కాబట్టి ఆమె ఈశానాది బ్రహ్మమయ్యి అని శంకరాచార్యుల వారు అద్భుతమైన భాష్యం రాశారు. ఆ భాష్యాన్ని ఇక్కడ అన్వయించుకుంటే ఈ పంచబ్రహ్మలు కూడా ఆ దేవి యొక్క స్వరూపాలే. పంచబ్రహ్మల యొక్క శక్తి, పంచబ్రహ్మల యొక్క రూపాలు అన్నీ కూడా దేవి యొక్క లీలావిలాసాలే అని మనం అర్థం చేసుకోవాలి. ఇక శంకరాచార్య వారు ఇంకో చోట అంటారు, పుంభావలీలా పురుషాస్తు పంచ యాదృచ్ఛికం నశితం త్రయీతే అంబత్వదక్ష్ణో అణురంశమాలి తవైవ మందస్మిత బిందునిందు అంటారు. అంటే అమ్మా, నీకు అనేక లీలలు ఉన్నాయి, నువ్వు ఎన్నో లీలలు చేస్తుంటావు. అందులో నీకు పురుషుడిగా ఉండాలనే లీల అనిపించింది నీకు. అందువల్ల నువ్వు 5 పురుషుడిగా అయినావు. ఆ 5 బ్రహ్మలు. నీవు కనుక స్వేచ్ఛగా మాట్లాడిన మాటలే 3 వేదాలు అయినాయి. నీ కన్నుల్లో ఉన్నటువంటి ఒక చిన్న అణువు సూర్యుడయ్యాడు. నీ చిరునవ్వే చంద్రబింబం అయింది అంటాడు. తవైవ మందస్మిత బిందునిందు అంటాడు. అంటే నీ చిరునవ్వే చంద్రబింబం అయింది అమ్మా అని వారిని వర్ణిస్తున్నారు ఆయన. ఇక శ్రీ విద్యాపరంగా చూస్తే ఈ పంచబ్రహ్మలు ఎన్నో రకాలుగా భాషిస్తారు. మొట్టమొదటిది సృష్టి బ్రహ్మలు. అంటే మొట్టమొదటి బిందువు, స్పందము, ప్రతిస్పందము, నాదం, కళ, ఈ 5 కూడా సృష్టి బ్రహ్మలు. అలాగే మంత్రజప బ్రహ్మలు ఉన్నారు. అంటే వాచకం, మంత్రజపం ఏ విధంగా చేస్తారో ఆ 5 కూడా బ్రహ్మట. వాచకము, ఉపాంశు, మనస్సు, ప్రాణ, ఆత్మరూపాలు, ఇవన్నీ ఈ 5 కూడా మంత్రజప బ్రహ్మలు అంటారు. ఇక బీజాక్షర బ్రహ్మలు ఐం హ్రీం శ్రీం క్లీం సౌహ ఇవి. చైతన్య బ్రహ్మలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయాతీతాలు. ఇక పంచకోశాలు ఇందాక చెప్పుకున్నట్లుగా అవి అనుభూతి బ్రహ్మలు. అంటే ప్రాణమయం, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయ కోశాలు. ఈ 5 కూడా అనుభూతి బ్రహ్మలు. అలాగే పంచ ప్రాణాలు ప్రాణబ్రహ్మలు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు ఇందాక చెప్పుకున్నవి అవి కాలబ్రహ్మలు. అవి ఇక బాల్య, యౌవన, కౌమార, వానప్రస్థ, సన్యాసాలు ఇవి ఆశ్రమ బ్రహ్మలు. ఇలా ఈ బ్రహ్మలన్నిటి రూపమైనటువంటిది దేవి అని ఈ నామం యొక్క సమగ్రమైన అర్థం. బ్రహ్మ నుంచి కూడా ఈ సృష్టి అంతా పంచ అంటే 5 పంచీకరణ విధానంలో నిర్మించబడి నియంత్రించబడుతోంది. అవన్నీ కూడా బ్రహ్మరూపాలుగా భాషింపజేసే శక్తిని ప్రసాదించి నిర్వహిస్తున్నది దేవి అని ఈ నామం యొక్క భావం. ఆ బ్రహ్మల యొక్క స్వరూపము, వారి శక్తుల స్వరూపము కూడా దేవివే కాబట్టి ఆమె పుంభావ శక్తీశ్వరి, సృష్టికార్య నిర్వహణ దీక్షా దక్షత సంపూర్ణంగా ఉండే పరాశక్తి అనే భావం ఈ నామంలో ప్రస్ఫుటంగా ద్యోతకమవుతూ ఉంటుంది. సర్వం సహాశక్తి, విశ్వం భరాశక్తి, సర్వశ్రేయానురక్తి, సర్వలీలా ప్రసక్తి ఆ పరమేశ్వరే. సృష్టి స్థితి లయాలకి కర్తలు, భర్తలు, హర్తలైనటువంటి పంచబ్రహ్మల్ని ఆసనంగా కలిగేది, వారి స్వరూపాలు తానే అయినది అన్నటువంటి కింద 2 నామాలు కూడా దేవి యొక్క సర్వం సహాధికారత్వాన్ని, పంచకృత్య నిర్వహణ సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి. అసలు ఈ బ్రహ్మలు సృష్టిలో భాగాలైనటువంటి తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు అని కనుక చూస్తే ఆ నామాలు సృష్టి మొత్తానికి అన్వయమైనటువంటి అర్థాలను ఇస్తూ దేవి యొక్క సృష్టి భారణ విధానాన్ని వివరిస్తాయి. పరతత్వధారణకి, సృష్టి నిర్వహణకి కావలసినటువంటి విజ్ఞాన ప్రజ్ఞా ప్రతిభలు కలది దేవి అంటున్నాయి తర్వాత వచ్చే నామాలు. అందులో చిన్మయి అనే నామానికి అర్థం
చైతన్యవంతమైనటువంటి జ్ఞానంతో కూడినది అని అర్థం. దాని యొక్క భావార్థ శ్లోకం చూస్తే చైతన్యాత్మక సర్వ విశ్వ విదితాన్ సంపూర్ణ శక్త్యాత్మిక సర్వతత్వ విచారసార పరమానేకాక్షరీ మంత్రయ బీజకూడ వ్యవస్థపాద చతురా సత్యుచిదానందయ సూక్ష్మజ్ఞానద చిన్మయీ గుణమయీ సిడ్నీపురీ శారద అని. అంటే చైతన్యాత్మక సర్వ విశ్వ విదితాన్ సంపూర్ణ శక్త్యాత్మిక అన్నారు. అంటే చైతన్య రూపంలో విశ్వమంతటా వ్యాపించి తెలియబడేటటువంటి సంపూర్ణ శక్తిగా అన్ని తత్వాల సారం అంతా కూడా ఒక బీజాక్షరంలో అమరినట్లుగా దాని నుంచి ప్రసరించేటటువంటి 4 అవస్థలు కలిగినటువంటి జీవులకి బీజకూడ వ్యవస్థపాద చతురా సత్యచిదానందయ అన్నారు. అంటే ఆ ఏకాక్షరం నుంచి ప్రసరించేటటువంటి 4 అవస్థలు కూడా కలిగినటువంటి జీవులకి సత్ చిత్ ఆనందాలను ప్రసాదిస్తూ, అంటే సచ్చిదానందాలను ప్రసాదిస్తూ సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి చిన్మయి అని సూక్ష్మజ్ఞానద చిన్మయి గుణమయి అన్నారు. అంటే సూక్ష్మమైన జ్ఞానాన్ని ఇస్తుంది అటు ఇచ్చేటటువంటి చిన్మయి. తంత్రార్థపరంగా చూస్తే ఇది చిత్ అంటే ప్రకాశ విమర్శ శక్తులు ఈ 3 కూడా ఒక బిందువుల ద్వారా వ్యక్తమయ్యి భక్తులకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది దేవి. జీవనంలో ఉన్నటువంటి జ్ఞానస్వరూపమే దేవి అని, భక్తుల్లో నిజమైన జ్ఞానంగా వ్యక్తమవుతుందని ఈ చిన్మయ్య అనే నామం యొక్క అర్థం. ఏదైనా ఒక విషయం గురించి తెలియకముందు దాని గురించి తెలిసాక ఉన్నటువంటి స్థితుల్లో ఉన్న భేదమే చిత్. అంటే తెలియకముందు దాని గురించి మనకేమీ జ్ఞానం ఉండదు, తెలిసిన తర్వాత జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం తెలియడానికి ముందు తెలిసిన తర్వాత ఉన్నటువంటి ఆ పరిస్థితి ఆ మధ్యలో పరిస్థితినే జ్ఞానం అంటారు. చిత్ అంటే అది భౌతికంగా కనపడదు, కానీ సూక్ష్మశక్తిగా ఆ విషయ విమర్శ శక్తిగా ఆలోచించే వారికి చిక్కుతుంది, దక్కుతుంది. అదే దేవి యొక్క సూక్ష్మశక్తి చిత్ అంటే అదే. ఆ చిత్తుతో నిండినది దేవి అని చిన్మయ్య అంటే అర్థం. చేతనత్వం అంటే చైతన్యం ఉన్నటువంటి ప్రతి విషయం కూడా, ప్రతి చోటు కూడా అంతా చిన్మయమే, అంతా దేవిమయమే. ఆ చైతన్యం లేకపోతే అంతా జడత్వమే, అంతా లయమైపోతుంది. ఆ చైతన్యం లేకపోతే ఆ చైతన్య రూపంలో, ఆ జ్ఞాన రూపంలో సృష్టి అంతా నిండి ఉన్నది దేవి అని దీని యొక్క అర్థం. ఇక అభేదాత్ చిన్మయి అని కూడా వివరణ. అంటే చిత్ అంటే చిత్తుతో భేదం లేకుండా అభేదంగా ఉండేటువంటి చిన్మయి. అంటే జ్ఞానమే రూపమైనది, జ్ఞానానికి తనకు భేదం లేనిది. అంటే జ్ఞానమే రూపంగా కలిగిన దేవి అని. ఇక దేవి యొక్క ఒక ధ్యాన శ్లోకం ఈ విధంగా చెబుతోంది. చతుర్బీజం చతుర్బిందు చతుష్కూటం చతుష్పదం చతుష్టయం అవస్థానం నిష్కళం చిన్మయం స్మృతం అని. అంటే దేవి యొక్క ఏకాక్షరీ మంత్రంలో, ఒక అక్షరంలో ఉన్న మంత్రంలోనే 4 బీజాక్షరాలు, రక్త శుక్ల మిశ్రమ సంవిత్ అనేటువంటి 4 బిందువులు, 4 కూటములు, 4 పాదాలు, 4 అవస్థలు కలిగి ఈ విధంగా నిష్కలంగా చిన్మయంగా వెలిగేటటువంటి శక్తే దేవి అని అర్థం. నిష్కలం చిన్మయం స్వతం అన్నారు. ఆ నిష్కళారూపమే చిన్మయి అనబడుతుంది. ఇక సృష్టికి మూల కారణం మొట్టమొదటి ఒక బిందువు, దాని స్పందమును. అంటే ఆ ప్రథమ స్పందమే ఈశ్వరుని యొక్క ప్రథమ చైతన్యం, మొట్టమొదటి చైతన్యం అదే. ఆ చైతన్యమే మహామాయ, అదే చిన్మయి అనబడుతుంది. ఆ చైతన్యమే మహామాయగా ఉండి అదే చిన్మయి అనబడుతుంది. ఆ చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి అన్ని జీవులందు ప్రాణశక్తిగా, చలనశక్తిగా, క్రియాశక్తిగా, అన్ని విధాలైన శక్తులుగా అగోచరంగా మన కంటికి కనిపించకుండా జీవుల్లో ఉన్నటువంటి పరిపూర్ణ శక్తియే చిన్మయి. దీన్నే శ్రీ విద్యలో బాలాత్రిపుర సుందరి అంటారు. ఇక దీని గురించి చెప్పినప్పుడు ఆ శక్తే వివిధ రూపాల్లో, వివిధ ఆకాశాల్లో ఉన్నప్పుడు, ఇదివరకు చెప్పుకున్నాం 6 ఆకాశాలని, వివిధ ఆకాశాల్లో ఉన్నప్పుడు మాయాఘన చిన్మయి, పరచిన్మయి, కేవలానంద పరచిన్మయి, కేవల నిరీశ్వర అని వివిధ నామాలతో పిలువబడుతుంది. ఇదే చిన్మయి.
ఈ జీవుల్లో అగోచరంగా కంటికి కనపడకుండా అన్ని రకాల శక్తి రూపాలుగా ఉండి సృష్టి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నది దేవి అని ఈ నామం యొక్క భావం. ఆమె యొక్క చైతన్యం విజ్ఞానము పరిపూర్ణంగా నిండి ఉన్నది అన్న భావం వెనుక అవి లేనటువంటి స్థితి యొక్క జడత్వం, అజ్ఞానం, అవిద్యలతో కూడినటువంటి మాయను తప్పించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని కూడా అంతరార్థం ఉంది ఈ నామంలో. అలాగే సృష్టిలో సూక్ష్మ జ్ఞాన రూపంలో అంతటా వ్యాపించి భక్తులకి సాధకులకి వారి సాధనాలకు అనుగుణమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుందని కూడా భావం ఈ నామంలో గోచరమవుతోంది. జ్ఞాన సాధన, చైతన్య భావన, ప్రజ్ఞాన నిధాన ఆ పరమేశ్వరే. చైతన్య జ్ఞానాలైనటువంటి సూక్ష్మ సాధనాల ద్వారా క్రియాశక్తితో సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి పరాశక్తిని చిన్మయి అని కీర్తించింది క్రిందటి నామం. ప్రథమ చైతన్యం అంటే మొట్టమొదటిగా వచ్చిన చైతన్యం అదే మాయాశక్తిగా, మహాచైతన్యం విశ్వమాయా స్వరూపంగా దేవిని అర్థం చేసుకోమని ఆ నామం యొక్క సందేశం. జ్ఞానస్వరూపం అనడంలో సృష్టి ఆది నుంచి కూడా జ్ఞానం అంతా కూడా దేవి స్వరూపమే అని, దేవి సర్వజ్ఞానాది దేవతగా భావించమని కూడా అందులోని పరమార్థం. ఆ జ్ఞానమై ఆనందరూపిణి కూడా అని అంటోంది పరమానంద అనేటువంటి తర్వాత నామం. ఈ పరమానంద అనే నామానికి అర్థం అత్యున్నతమైనటువంటి బ్రహ్మానంద స్వరూపిణి అని అర్థం. అన్ని ఆనందాల్లోకి అత్యున్నతమైనది బ్రహ్మానందం, దాని యొక్క స్వరూపిణి అని. దీని భావార్థ శ్లోకం చిత్ప్రాకాశ విమర్శ రూపిణి పరాద్విజ్ఞాన వ్యక్తీకృతాన్ జ్ఞానాల్లీన దుయాత్మతత్వ మహత ఆనంద సిద్ధిప్రదా బ్రహ్మజ్ఞాన ప్రభావ భాస పరమానందానుసంధీయత సాక్షాన్మోక్షద సర్వలోక జనని సిడ్నీపురీ శారదా అని. అంటే చిత్ప్రాకాశ విమర్శ రూపిణి అన్నారు. అంటే చిత్, ప్రకాశ, విమర్శ స్వరూపాలుగా పరబ్రహ్మ యొక్క జ్ఞానం వ్యక్తమైనప్పుడు తెలిసే ఆత్మతత్వంగా ఆనందాన్ని సిద్ధింపజేస్తూ ఆనంద సిద్ధిప్రదాన ఆనందాన్ని సిద్ధింపజేస్తూ ఆ బ్రహ్మజ్ఞాన ప్రభావంతో ప్రకాశిస్తూ పరమోత్కృష్టమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తూ సాక్షాత్తు మోక్షాన్ని ఇచ్చేటటువంటి సమస్త లోకాలకు తల్లి అయినటువంటి ఈశ్వరి. ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చిత్, ప్రకాశ, విమర్శ అనేటువంటి స్వరూపాలు జ్ఞానం ఆ విధంగా వ్యక్తం అవుతున్నది. మా 3 రూపాల్లో వ్యక్తం అవుతున్నది. ఆ క్రమాలవి చిత్తు, ప్రకాశ, విమర్శ అనేవి. అవి ఒకదానిలో ఒకటి లయమైపోయి చివరకు మిగిలే స్థితే పరమానంద స్థితి. అవన్నీ ఓదానంలో కలిసిపోయి 3 అయిపోయిన తర్వాత మిగిలేది పరమానంద స్థితి. అంటే నిరపేక్షమైనటువంటి, నిరవధికమైనటువంటి, నిరతిశయమైనటువంటి ఆనందం. అటువంటి ఆనందం తానే అయ్యి భక్తులకు ప్రసాదించేది అని దీని యొక్క భావం పరమానంద అంటే. ఈ ప్రపంచాతీతమైనటువంటి పరతత్వం, దాంతో అనుభవంతో కలిగినటువంటి ఆనందాన్ని పరమానందం అని చెప్పుకోవచ్చును. అంటే పరబ్రహ్మ యొక్క అనుభూతిని పరమానందంగా చెప్పుకోవచ్చును. అదే పరబ్రహ్మ స్వరూపం అంటే. ఆ ఆనంద రూపిణి దేవి. యో వై భూమో తత్సుఖమిది అంటుంది శృతి. అంటే ఏది అనంతమో అది సుఖం అని దాని అర్థం. అంటే పరబ్రహ్మమే సుఖం అని అర్థం. ఇక దీన్ని పరమ ఆనంద అని కనుక విడదీసి చూస్తే పరమ అంటే పరబ్రహ్మతత్వం, ఆనంద అంటే ఆ పరబ్రహ్మ సంకల్పం అంశగా బయటపడింది, మహామాయాశక్తి బయటపడింది ఆనంద అంటే. అంటే పరబ్రహ్మ సంకల్పంతో ఆ బ్రహ్మలో భాగమైనటువంటి మాయాశక్తియే పరమానంద అని దీని యొక్క అర్థం. ఇక తైత్తిరీయోపనిషత్తులో అనేకమైన అన్ని రకాల ఆనందాల గురించి చెప్తూ చివరిది బ్రహ్మానందం ఉంటుంది. దాని గురించి ఆ ఆనందాల గురించి ఒకసారి చెప్పుకుంటే ఇప్పుడు ఇక్కడ సాధారణంగా ఒక యువకుడు సదాచార సంపన్నుడు శ్రోత్రియుడు అనుభవించేటువంటి ఆనందం దాన్ని మానుషానందం అంటారు. అది మొట్టమొదటిది. ఆ మానుషానందానికి 100 రెట్లు మనుష్య గంధర్వానందం. అంటే పుణ్యకర్మలు చేసినటువంటి మానవులు గంధర్వులైన వారు అనుభవించేటటువంటిది మనుష్య గంధర్వానందం. అంటే మానుషానందానికి 100 రెట్లు.
ఆ మనుష్య గంధర్వానందానికి 100 రెట్లు దేవగంధర్వానందం, అంటే మొదటి నుంచి గంధర్వలోకంలో ఉన్నవారు అనుభవించే ఆనందం. దానికి 100 రెట్లు చిరలోక పితరానందం, అంటే చిరకాలం పితృలోకంలో ఉన్నవారు అనుభవించేది. దానికి 100 రెట్లు అజానజ దేవానందం, అంటే దేవలోకానికి పైన ఉన్న లోకంలో అనుభవించే ఆనందాన్ని అజానజ దేవానందం అంటారు. దానికి 100 రెట్లు కర్మదేవానందం, అంటే వైదిక కర్మలు చేసి తరించినటువంటి దేవతల రూపంలో ఉన్నవారు అనుభవించేది కర్మదేవానందం. దానికి 100 రెట్లు దేవానందం, అంటే యజ్ఞాల్లో ఆవిర్భాగాలు పుచ్చుకునేవారు ఒక 33 మంది దేవతలు ఉంటారు, వారు అనుభవించేది దేవానందం. దానికి 100 రెట్లు ఇంద్రానందం, దానికి 100 రెట్లు బృహస్పతి ఆనందం, దానికి 100 రెట్లు ప్రజాపతి ఆనందం, దానికి 100 రెట్లు బ్రహ్మానందం. అంటే మన గణిత ఆధునిక గణితశాస్త్రం చెప్పుకోవాలంటే మానుషానందానికి 100 బిలియన్ రెట్లు బ్రహ్మానందం, అదే పరమానందం, అదే తురీయం, అదే పరమపురుష స్థితి. అంటే పరమపురుష పరబ్రహ్మ స్వరూపిణిగా దేవి పరమానంద అని దీని యొక్క భావం. ఇక తైత్తిరీయోపనిషత్తులో మరో చోట అంటారు, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవిభేతి కదాచనేతి అంటుంది. అంటే ఏ పరబ్రహ్మను చేరలేక మనస్సుతో సహా వాక్కులు వెనక్కి తిరిగి వస్తున్నాయో ఆ పరబ్రహ్మానందాన్ని పొందినటువంటి విద్వాంసుడు భయాలకు అతీతుడై ఆ పరమానందాన్ని పొందుతున్నాడు అని అర్థం. ఇక శంకరాచార్యులు వారు నిర్వాణ షట్కం అని చెప్పి 6 శ్లోకాల్లో చిదానంద రూప శివోహం శివోహం అని అంటారు. అందులో ఒకటి అహం నిర్వికల్పో నిరాకార రూప విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం స్వామే సమత్వం నముక్తి నబంధ చిదానంద రూప శివోహం శివోహం అని. అంటే సంకల్ప వికల్పాలు లేనటువంటి నిర్వికల్పుణ్ణి నేను, నిరాకారుణ్ణి, అంతటా వ్యాపించి ఉన్నవాడిని, సర్వేంద్రియాల్లో ఉన్నవాడిని, సర్వత్ర సర్వేంద్రియాణం అన్నారు, అన్ని ఇంద్రియాల్లోనూ ఉన్నవాడిని, సదా సమత్వం కలిగి శుద్ధ జ్ఞాన స్వరూపుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, మంగళకరుణ్ణి అయినటువంటి శివుడిని నేనే. నాకు బంధం లేదు, ముక్తి లేదు, నేనే శివుణ్ణి. శివ ఇద్దరు ఒకటే, అంటే ఆమె పరబ్రహ్మస్వరూపిణి అదే అనమాట. భౌతికమైనటువంటి మానుషమైన ఆనందానికి కొన్ని కోట్ల రెట్లైనటువంటి బ్రహ్మానందాన్ని ప్రసాదించేది దేవి అని ఈ నామం యొక్క సంగ్రహమైనటువంటి భావం. బ్రహ్మానందాన్ని నామే వస్తుంది ముందు తర్వాత. అంటే జ్ఞానము చైతన్యము మూర్తిభవించినటువంటి దేవిని భక్తితో ధ్యానిస్తే పరమానందాన్ని అందుకునేటటువంటి అవకాశం భక్తులకి కల్పిస్తుంది అని ఈ నామం యొక్క అంతర్గత భావం. భక్తులకి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా బ్రహ్మైక్య సాధనతో శాశ్వతమైన ఆనందాన్ని అనుగ్రహిస్తుంది అని సూచన కూడా ఉంది ఈ నామంలో. ఆ శాశ్వతానంద, నిత్యానుసంధ, నిర్మలానంద, సర్వహృదయాహ్లాద ఆ పరమేశ్వరే. బ్రహ్మానంద పదాన్ని అందిస్తుంది దేవి అన్నటువంటి కిందటి నామం దానికి ముందు బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మానుభూతిని కలిగించి సాధకులకు బ్రహ్మంతో ఐక్యత సాధించేటువంటి స్థితిని ప్రసాదిస్తుంది అని దాని యొక్క భావం. పరబ్రహ్మను ఊహించడమే దుష్కరం అనుకుంటే ఈ పరమానంద స్థితిని పొందడం అంతకన్నా ఎక్కువ దుర్లభం. అయినా దేవి భక్తపరాయణత్వానికి అసాధ్యం ఏముంటుంది? శరణాగతితో దేవి చరణాగతిని అవలంబించినటువంటి భక్తులు బాగోగులు ఆమె చూస్తుందనడంలో సందేహం ఏమీ లేదు. ఆ పరమానంద స్థితిని ప్రసాదించే దేవి పరిపూర్ణ విజ్ఞాన స్వరూపిణి అంటోంది తర్వాత నామం. విజ్ఞాన ఘనరూపిణి అనేటువంటి తర్వాత నామం. ఆ విజ్ఞాన ఘనరూపిణి అంటే నిశ్చలమైనటువంటి సుస్థిరమైనటువంటి విజ్ఞానం రూపంగా కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం భూతావిర్భవ ప్రజ్ఞచేతన వరద్రూపస్య విజ్ఞానయా ప్రజ్ఞానం తదపారసార మహతాద్భూతాదఖండాన్వితా ప్రజ్ఞజ్ఞాన సమష్టి రూపక మహాచైతన్య చిన్మూర్తయే విజ్ఞానాద్ఘన రూపిణి వరమణి సిడ్నీపురీ శారదా. విజ్ఞానాద్ఘన రూపిణి
వరమణి అన్నారు. అంటే విజ్ఞానమే ఘనమైన రూపంగా కలిగింది అంటే పంచభూతాల వల్ల ఏర్పడినటువంటి సృష్టిలో ప్రజ్ఞ చైతన్య లక్షణాలు కలిగినటువంటి వస్తువులు విజ్ఞానమే రూపంగా కలిగి సృష్టి అంతా ఒకటేననే భావంతో ప్రజ్ఞానం తదపారసార మహతాద్భుతాల ఖండాన్విత అఖండమైనటువంటి సృష్టి అనేటువంటి భావన కలిగి ఆ విజ్ఞాన సారమైనటువంటి ప్రజ్ఞానమే నిజమైన రూపంగా కలిగి ప్రజ్ఞా జ్ఞానాలు కలిసినటువంటి సమగ్ర సమష్టి రూపంతో గొప్ప చైతన్యమూర్తిగా విజ్ఞానం అంతా పూర్ణంగా మూర్తి భవించినటువంటి ఈశ్వరి అని. సృష్టిలో అన్ని వస్తువులు విజ్ఞానం గనక ఘనీభవించి ఉంటే ఆ స్వరూపమే దేవి. అంటే ఆమె రూపమే విజ్ఞానం, విజ్ఞానం అంతా ఆమె రూపమే. విజ్ఞానఘన ఏవైతభ్యేభ్యో భూతేభ్య సముత్థాయే అంటుంది వేదం. అంటే ఈ భూతముల నుంచి వచ్చినటువంటి విజ్ఞాన ఘనం అది ఉద్భవించింది. భూతాల నుంచి విజ్ఞాన ఘనం ఉద్భవించింది. అంటే ఆ విజ్ఞాన ఘనమే రూపంగా కలిగినది. విజ్ఞాన ఘనం అంటే సాంద్రమైన విజ్ఞానము అంటే దట్టమైన విజ్ఞానం అర్థం. విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం అని కూడా అర్థం ఉంది. విశేషమైన జ్ఞానం అంటే సృష్టి అంతా బ్రహ్మమని మాయా జీవులు కూడా బ్రహ్మమే అనేటువంటి సమగ్ర జ్ఞానం కలిగిన స్థితి విజ్ఞానం అనబడుతుంది. అంటే విశేషమైన జ్ఞానం, అంతకంటే మించిన జ్ఞానం లేదు కాబట్టి అది విజ్ఞానం. అంటే సృష్టి అంతా బ్రహ్మమయమని ఈ మాయాశక్తి ఇవన్నీ కూడా బ్రహ్మరూపాలే అనేటువంటి జ్ఞానం కలిగే స్థితే విజ్ఞానం అంటారు. అంటే ఆ బ్రహ్మ కీట పర్యంతం అంటే ఆ బ్రహ్మ నుంచి ఆ కీటకం వరకు కూడా అంతా సమానమే, అంతా బ్రహ్మమే అన్నటువంటి సమదృష్టి ఘనీభవించినటువంటి మూర్తి ఈ దేవి. అందుకే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటుంది శృతి. అంటే సత్యమైనది, పూర్తి జ్ఞానమైనది, అనంతమైనది అనేది బ్రహ్మ అని. దీన్నే దట్టమైనటువంటి సాంద్రమైనటువంటి విజ్ఞానము చైతన్యములు కలిగినది విజ్ఞాన ఘన అంటే. విజ్ఞాన ఘన అంటే దట్టంగా ఉన్నది, సాంద్రంగా ఉన్నది అని అర్థం. ఇదం మహద్భూతం అనంతం అపారం ప్రజ్ఞానమేవా అంటుంది మైత్రీ బ్రాహ్మణం అనేటువంటి శృతి. అందులో దాని అర్థం ఏంటంటే అఖండము అనంతము అయినటువంటి మహద్భూతమే ప్రజ్ఞానం, అదే బ్రహ్మ, అదే విజ్ఞాన ఘన అంటే. దేవి ఆ విజ్ఞాన ఘన రూపిణి అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. ఆ పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పడానికి విజ్ఞాన ఘన రూపిణి అని చెప్పడంలో ఎంతో ఎంతో భావ సౌందర్యం ఉంది అక్కడ. అలాగే విజ్ఞానం అంటే జీవుడు అని కూడా అర్థం ఉంది. అంటే జీవులందరి యొక్క సమష్టి రూపమే దేవి. అంటే ఏ విధంగా విజ్ఞాన ఘన అంటే జీవులందరి యొక్క ఘన అంటే అందరూ అన్ని కలిసి ఉన్నవి అని అర్థం. ఆ జీవులందరి యొక్క సమష్టి రూపమే దేవి అనుకుంటే ఆ జీవులందరి యొక్క సమష్టి జ్ఞానమే విజ్ఞాన ఘనం. అంటే సర్వజ్ఞాన స్వరూపము, సర్వ చైతన్య రూపము కూడా ఈ దేవియే అని ఈ నామం యొక్క భావం. ఇందులో ఒక నిక్షిప్తమైన ఒక మంత్రం ఉంది. అది ఈ శ్వాసకోశ దోషాలని హరించేటువంటి మంత్రం. అది ఆ మంత్రం హ్రీం లాయక సహోం అని. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరి సమష్టి చైతన్య జ్ఞాన స్వరూపం దేవి అనేటువంటి అంతర్గత భావాన్ని అందించింది ఈ నామం, ఇది చెప్పుకున్నట్లుగా. అలాగే సాంద్రమైనటువంటి పరబ్రహ్మ జ్ఞాన రూపంగా కలిగినది అనడంలో దేవి పరబ్రహ్మ స్వరూపిణి అనే అర్థాన్ని మరో విధంగా చెప్పడం జరిగింది. ఇక చిన్మయి అంటే చిత్, పరమానంద అంటే ఆనంద, విజ్ఞాన ఘన అంటే సత్యం అని కనుక చూస్తే ఈ మూడు చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి అనేటువంటి మూడు నామాలు కూడా సచ్చిదానంద స్వరూపిణి అనేటువంటి దేవిని వివరిస్తున్నాయి. అలాగే ఈ మూడు స్థితులు కూడా ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాలతో సూచింపబడుతున్నాయి ఈ మూడును. అలాగే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ, ఆనందో బ్రహ్మేది విజానాత్ అనేటువంటి మూడు వేదవాక్యాల భావ విశేషాలు ఈ మూడు నామాలుగా చెప్పబడ్డాయి. ఈ మూడు నామాలు చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి అనేవి ఆ మూడు కూడా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ, ఆనందో బ్రహ్మేది విజానాత్ అనేటువంటి మూడు వేదవాక్యాల యొక్క సంగ్రహ రూపమే ఈ మూడు నామాలను. ఆ సత్యబ్రహ్మ, విజ్ఞాన బ్రహ్మ, ఆనంద బ్రహ్మ, అనంత పరబ్రహ్మ ఆ పరమేశ్వరే.
సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.